ఈరోజు దేశంలో చాలా సంక్లిష్టమైన పరిస్థితి నెలకొంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి యువకుల వ్యతిరేక కార్యక్రమాలు ఇది చాలా దుర్మార్గంగా మారింది. ఏదైతే పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని, అదేవిధంగా ఈరోజు విద్యార్థుల కోసం యువకుల కోసం సోనం వాంగ్చుక్ దాదాపు 25 రోజులుగా ఈరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. విద్యార్థులు న్యాయంగా అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి? ఈ దేశంలో ఏదైతే పేపర్ లీకేజీల వ్యవస్థ ఇది ఒక పెద్ద కుంభకోణంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంది. దాన్ని అరికట్టాలి. సరిగ్గా పరీక్షలు నిర్వహించండి, పరీక్షా పేపర్ల లీకేజీల యొక్క మాఫియాన్ని అరికట్టండి అనేసి ఈరోజు జంతర్ మంతర్ వద్ద గత నెల రోజుల నుండి ధర్నాలు పికెటింగ్లు చేస్తూ ఉంటే ఆ యువత మొత్తం ఈరోజు పోలీసుల్ని బలప్రయోగం చేసి విద్యార్థులపైన అత్యంత దారుణంగా దాడి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత క్షమించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందులో భాగంగానే విద్యార్థి యువజన సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా ఈరోజు మంగళగిరిలో కూడా ఈ బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం.